హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో C20 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. నేనైతే వేరే ఊర్లో ఉన్నాను, సో నేను అన్ని అప్డేట్స్ ఇవ్వలేను. ఇప్పుడు కూడా ఏపీ ఈసెట్ 2024 అఫీషియల్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేసేసారు. జస్ట్ ఇన్ఫోలా ఇచ్చేస్తాను. మీకు రిమైనింగ్ డేట్స్ నేను ఎర్లీ మార్నింగ్స్లోని వీడియోస్ చేసుకొని మీకు అయితే అప్లోడ్ చేస్తాను. తర్వాత ఓకే వీడియోస్ అయితే వస్తాయి. నేను ఎర్లీ మార్నింగ్ వీడియోస్ అప్లోడ్ చేసేసి నేను షెడ్యూల్ చేసేస్తాను, మీకు అయితే వస్తాయి. నేను వేరే ఊర్లో ఉన్నాను కాబట్టి మీకు రావేమో అనుకోకండి. నేను ఎర్లీగా చేసేస్తాను వీడియోస్ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలోని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఏపీ ఈసెట్ 2024 రిజిస్ట్రేషన్స్ అయితే మనకి 26th జూన్ నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ కౌన్సిలింగ్ డేట్స్ విషయానికి వస్తే 26th నుండి 30th వరకు ఫీ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. అంటే ఫీ పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ ప్రాసెస్ మన ఛానల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలోని అప్లోడ్ చేస్తారు కదా సర్టిఫికేట్స్, అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ 27th to July 3rd. అండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి 1st July to 4th July వరకు పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేయడానికి మనకి సపరేట్గా ఒక డేట్ ఇస్తారు, అది 5th July. అండ్ సీట్ అలాట్మెంట్ అనేది 8th July జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అంటే ఆన్లైన్లోని కాలేజ్లోని రెండూ చేయాలి, అది 9th నుండి 15th July వరకు జరుగుతుంది. అండ్ క్లాస్ వర్క్ కమెన్స్మెంట్ వచ్చేసినప్పటికీ 10th July నుండి మనకైతే జరుగుతుంది. ఓకేనా, సో క్లాస్ వర్క్ కమెన్స్మెంట్ అనేది ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఆఫ్టర్ యువర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఇన్ యువర్ పర్టికులర్ కాలేజెస్ దే విల్ టెల్ యూ అబౌట్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ కాలేజెస్. ఓకే, లైక్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఇదైతే మనకి అప్డేట్. ఓకే, అండ్ కౌన్సిలింగ్కి A to Z ప్రాసెస్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఫీ ఎంత పే చేయాలి, అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ ప్రింట్ చేశాను కదా, అందులో అయితే ఇచ్చేస్తాను. ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఈ పర్టికులర్ వెబ్సైట్ మీరు ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ అని టైప్ చేస్తే రాదు, ఎందుకంటే ఏపీ ఈసెట్ 2023 అఫీషియల్ పేజ్లోనే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మీరు 2023దే ఇంకా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లోని, ఈ వెబ్సైట్లోకి మీరు రీడైరెక్ట్ అవుతారు. ఇది ఈసెట్ 2024 phase 1 డీటెయిల్ నోటిఫికేషన్ ఇది. అండ్ స్పోర్ట్స్ ఎన్సీసీ వాళ్ళకి ఏమేమి స్పోర్ట్స్ ఉంటే మీకు పర్టికులర్ సర్టిఫికేట్స్ వస్తాయి అనేది ఒక్కసారి జస్ట్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ లింక్స్లో ఉంటాయి, యూ కెన్ చెక్అవుట్. థ్యాంక్ యూ.